ఇందాక ఒక రైతు బాధతో మందు తాగి చచ్చిపోతే బాగుండు అని. చావాల్సింది మీరు కాదే, నాయకులు చావాలి. మీరెందుకు చచ్చిపోతారు? ధైర్యంతో పోరాడండి. అన్నా, నువ్వు ఎంత ఆవేశం ఉంది, ఒక్కొక్కరికి పంట పండించిన మీ చెమట, మీరు కష్టం వాళ్ళ అనకూడదు. వాళ్ళకి తెలియదు. వాళ్ళ అన్నం తినేవాళ్ళు అయితే మీ గురించి ఫైట్ చేసేవాడు. ఇప్పుడు స్టాక్ వస్తుంది అని అంటున్నారు. చూడండి, యూరియా కూడా వస్తుంది అని చెప్పారు. కంగారు పడకండి అని అంటున్నారు. చూడండి, ఎందుకు ఒక 2-3 రోజులు మీ బాధ. ఒకటి చచ్చిపోవాలి ఇచ్చిపోవాలనేది పిచ్చి మాట, వద్దు. రాజకీయ నాయకులకు ఊరేయాలండి. మీకెందుకు బాధపడతారు? మీ బాధ, రైతు బాధ తెలిస్తే కదా. ఆయన రైతు బిడ్డ కాడు. రైతు బిడ్డ అయితే రేవంత్ సర్కారు పడుగు మీకు అన్నీ వేసేవాడు. ఏదో హామీలు ఇచ్చాను కాబట్టి చేయాలనుకుంటున్నాడు కాబట్టి చేస్తున్నాడు. కానీ నిజంగా రైతు బిడ్డ అయి ఉంటే ఆడిన మాట తప్పడు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఆయన రాజీనామా చేయమని కోరండి. మీరు ఇదే యూనిట్తో అందరూ కలిసి మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేస్తారా లేదా, మీరు రాజీనామా చేస్తారా అందరూ అడగండి. అది కావాలండి. మీరు పురుగు మందు తీసుకొని చచ్చిపోతారు. ఇవన్నీ ఎందుకు? వాళ్ళ కోసం చచ్చిపోతామా? మన రైతులంతా ఒక యూనిట్ ఉండాలి. ఆంధ్ర రైతు కానీ తెలంగాణ రైతు కానీ అక్కడ ప్రభుత్వం మంచిగా ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి యూరియా అక్కడ వస్తుంది. ఈయన కూడా కంటిన్యూ బ్లాక్ మార్కెట్ లేకుండా తరలించడానికి మినిస్టర్స్ వీళ్ళు చూసుకోవాలి ఆ బాధ్యత. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే మాటలు చెప్పాలి. కానీ రైతన్న ఎంత కష్టమైనా చచ్చిపోతానన్న ఆలోచన రావద్దు. అది మనం కాదు, వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామా చేసేటట్టు చేయాలి. కానీ మీరు మాత్రం పొరపాటును కూడా మీరు అది అన్నమాట అనద్దు. ధైర్యంగా ఉండండి, ఫైట్ చేద్దాం. ప్రకృతి వైపరీత్యాలకే తట్టుకుంటున్నాము. ఇదొక లెక్క. ఈ బోడిగాళ్ళకి అనకూడదు. కానీ ఆడిన మాట తప్పావు, రాజీనామా చేయని గట్టిగా కూర్చోవాలి. ఏం చెప్పని అధికారంలోకి వచ్చావు, ఏం చేస్తున్నావు, ఏం వెలుగబెడుతున్నావు, రాజీనామా చేయని అడగండి గట్టిగా. అది